భవన్లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాని షార్ట్ లిస్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో గాంధీ భవన్లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాని షార్ట్ లిస్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కాసేపట్లో గాంధీ భవన్లో పీఈసీ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా గాంధీ భవన్లో పీఈసీ సమావేశంలో ఈ రోజు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా పీఈసీ సమావేశం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. పీఈసీ చైర్మన్ అయినటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దేవదాస్ మున్సితో పాటు అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించడం జరిగింది, స్క్రీనింగ్ కమిటీని. ఆ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులతో పాటు మరొక 5 ఏఐసీసీ కార్యదర్శులు, అదేవిధంగా పీఈసీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సేకరించడం జరిగింది. దాదాపు 309 దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో 17 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. 2 నుంచి 4 పేర్లతో కూడుకున్నటువంటి అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసేటటువంటి పనిలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో ఈ అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ జాబితాని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు ఖమ్మం నుంచి సోనియా గాంధీని బరిలో దింపాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ దిశగానే గతంలో జరిగినటువంటి సమావేశాల్లో సైతం తీర్మానం చేసి మరి అధిష్టానానికి పంపించినటువంటి నేపథ్యంలో నిన్న సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి భేటీ అయినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంగా సోనియా గాంధీ కూడా సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల సమర సంకారాన్ని పూరించినటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచార వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రచార సభలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్న దానిపైన ప్రధానంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా అయితే
ఎన్నికల 17 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైనే ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.